అంటే మీరే అంటున్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం వారిది అని. అంటే అంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వారితో అంటే మీరు ఏదైనా చెప్తే వాళ్ళు ఏకీభవించేవారా మీతో రాజకీయంగా? అంటే వాస్తవానికి ఆనవ సోదరులకి రాజకీయంగా ఒక సలహా చెప్పాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. నాగరాజు, ఎందుకు కారణం ఏంటి అంటే వారు వ్యాపారస్తులు కాదు, లేదా కొత్తగా కాంట్రాక్ట్లు చేస్తా ఎమ్మెల్యేలు ఎంపీ లేనోళ్ళు కాదు. వారి తండ్రుల దగ్గర నుంచి రాజకీయాల్లో ఉండి అంటే ఏ మాటగా మాట చెప్పుకోవాలా. నాకైతే ఇందాక చెప్తున్నా మీకు, మిమ్మల్ని తీవ్రంగా ద్వేషించే వ్యక్తి ఎవరంటే ఆనవ వివేకానంద రెడ్డి గారని. నేనైతే వివేకానంద రెడ్డి గారిని ద్వేషించను. నాకు అంత కోపం వారి మీద లేదు, అంత ద్వేషం కూడా వారి మీద నాకు లేదు. వారు నన్ను ద్వేషిస్తారు, నన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తారు, నాకు వ్యతిరేకంగా తీవ్రంగా అభూత కల్పన ప్రచారం చేస్తారు అన్న ఒక్క బాధ తప్ప, ఆ కోపం మీద ఉంటే తప్ప నాకైతే నేరుగా వారి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, ఎలాంటి కోపం లేదు. ఆనవ వివేకానంద రెడ్డి అంటే ఆ కుటుంబంలో అందరికంటే పెద్ద. వారికి వేరే వ్యాపారాలే ఉండవు, ఇతరత్ర వ్యాపకాలే ఉండవు, రాజకీయాలే వృత్తి. కాబట్టి రాజకీయాల్లో వారికి మనం సలహాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. అనేక సమస్యల మీద చర్చించుకున్నాం, కలిసి చేశాం, దాంట్లోనే మనం లేదు. కానీ వారు ఏదో నేను సలహాలు ఇస్తే వారు నడిచారు అన్నది నిజం కాదు. ఎప్పుడైనా చర్చలన్నా వచ్చేటంటే రాజకీయంగా ఏదన్నా ప్రతిరోజు 2004 నుంచి 2009 దాకా ఆనవ వివేకానంద రెడ్డి గారు నెల్లూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, చెన్నైలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, అంటే విదేశాలకు వెళ్ళే తక్కువ అనుకోండి, ఎక్కడ ఉన్నా అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల లోపు నాకు ఫోన్ చేయకుండా ఉన్నటువంటి రోజు లేదు. ఒకే రోజు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకసారి అయితే మాత్రం ఇంకా మరీ ఏదైనా విధులేని పరిస్థితి బాగా వారు పనులు ఒత్తిడిలో ఉండి లేదా నేను ఫోన్ అందుబాటులో లేకుంటే తప్ప ప్రతిరోజు కూడా అర్ధరాత్రి 12-2 గంటల మధ్యలో ఒక అరగంట పాటు 15 నిమిషాల పాటు మాట్లాడుకునేవాడు. ఏమని పిలుస్తారు? తమ్ముడు అంటారా, కోటం అంటారా? సీదు అనేవాడు. సీదు అదేంది, అది ఎటు కాకోకుండా శ్రీధర్, నా పేరు శ్రీధర్, సీదు ముద్దుగా సీదు అనేవాడు. ఓకే, అలా ఆయన ఒకరే పిలుస్తారా, ఇక ఎవరైనా పిలుస్తారా? నన్ను సీదు అని పేరు పిలిచేవాళ్ళు వివేకానంద రెడ్డి ఒకడే, వివేకానంద రెడ్డి గారు ఒకరే. ఆయన ఒకరే. గతంలో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండేవాళ్ళు ఆయన పిలిచేవారు? నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాగరాజు గారు. ఎంత ఎర్రగా ఇంత స్మార్ట్ పర్సనాలిటీ ఉన్న కోటంరెడ్డి గారు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? నాగరాజు గారు కూడా బాగా స్మార్ట్గా ఉన్నారు. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నేను స్మార్ట్గా అయితే లేను. లేదు నాగరాజు గారు అంటే నా కలర్తో కొంచెం మీరు మంచి కలర్ ఉన్నారు కదా. అంటే ఒకటేందంటే నాగరాజు గారు స్మార్ట్గా ఉండారా లేదా నేను చెప్పాలా, నేను స్మార్ట్గా ఉండాలి మీరు చెప్పాలా. కాబట్టి నా కళ్ళ నాగరాజు గారు చాలా బాగుండరు. కాంప్లెక్షన్ లో తీసుకుంటే నాగరాజు కన్నా కోటంరెడ్డి గారు మంచి. అంటే నేను ఆ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు నాకైతే ఇప్పుడు కాదు లేరు. నాగరాజు ఆ గర్ల్కి బాయ్ ఫ్రెండ్గా ఉండేవారా? ఏ గర్ల్కి? ఆ గర్ల్కి అంటే మీరు గర్ల్ ఫ్రెండ్ తీసుకోకపోయినా ఆ గర్ల్ అన్నా మిమ్మల్ని బాయ్ ఫ్రెండ్గా స్వీకరించారు? నేను సాధారణంగా నేను మహిళలతో మాట్లాడేటప్పుడు కళాశాలప్పటి నుంచి అలవాటు ఏంటంటే నాకు అమ్మ అని అలవాటు. ఓకే, ఎవరినైనా సరే నేను పిలిచేటప్పుడు నాకు అది ఒక ఊత పదం. ఏమ్మా, ఏమ్మా, ఏం చెల్లెమ్మా, ఏ సంగతమ్మా, ఏమ్మా అని అలవాటు. ఇప్పటికి కూడా అది అలవాటు నాకు. సాధారణంగా నేను నా భార్యను తప్ప మిగతా అందరినీ, అది వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏమ్మా అంటూ నాకు అలవాటు. మరీ పెద్దవాళ్ళు అయితే అక్క అని కూడా పిలుస్తాను. కాబట్టి సాధారణంగా నా యొక్క వేష భాష చూసినప్పుడు ఎవరికి నన్ను మీరు అన్నటువంటి అభిప్రాయంతో పిలవాలా అన్న ఫీలింగ్ రాదు. అసలే మీది మంచి అదే మంచి సంస్కృతి సంప్రదాయాలు బాగున్నాయి. మీకు మంచి సంప్రదాయమే మీది, అందరినీ అమ్మ అక్క చెల్లి అని పిలిచడం. ఇంత ఉన్నా కూడా అంటే విద్యార్థి దశలో అసలుకి ప్రేమ అనే దానికి తావే లేదంటారా? అసలుకి ఏమన్నా లవ్ అఫైర్స్ కానీ ఏది కూడా లేదంటారా? నాకు ఎవరితో కూడా లవ్ అఫైర్స్ లేవు నాగరాజు గారు. లవ్ అఫైర్స్ అంటే ఏంటి? ఒకరినొకరు ఇష్టపడి కలిసి తిరగడం లేదా తర్వాత వివాహం చేసుకోవడం, అంతే కదా లవ్ అఫైర్స్, అంతే కదా. నాకు ఎవరితో కూడా లవ్ అఫైర్స్ లేవు. వివాహం చేసుకోవాలని కండిషన్ ఏం లేదు కదా. అలా కూడా లవ్ అఫైర్స్ అవుతుంది. లవ్ అఫైర్ అంటే ఏంది? పరస్పరం ఒకరినొకరు ఇష్టపడటం లవ్ అఫైర్. ఏదో సినిమాలు పోవడం, పార్కులు పోవడం, అలా ఎప్పుడు కూడా ఒక కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసుకుని తాగడము. అదే ఈ జనరేషన్లో, మా జనరేషన్లో లవ్ అఫైర్స్ ఉండే కానీ, అంటే నాకు కాదు ఉండే కానీ సినిమాలకు వెళ్ళేవాళ్ళు మాట్లాడుకున్నారు. భూమి పుట్టినప్పుడు ఉన్నారా ఏంటి కదా? అంటే 81, 86 ఆ ప్రాంతంలో నెల్లూరులో మీరు చెప్పినట్టు ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసుకొని తాగే పరిస్థితి లేదు. కానీ అంత ధైర్యం ఆ యొక్క ప్రేమ జంటలకు కూడా లేదు. కానీ సినిమాలకు వెళ్ళేవాళ్ళు, కళాశాలల్లో క్లాసులు అయిన తర్వాత మాట్లాడుకునేవాళ్ళు. వీఆర్ కాలేజ్ ప్రెసిడెంట్ ఉంది కాబట్టి నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి లవ్ అఫైర్స్ చాలా ఉండేవి.